అదిపట్ల సూర్యప్రకాష్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. గత కొంతకాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు కూటమి ప్రభుత్వం ఆపేసింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగిపోవటం వల్ల రాయలసీమ తీవ్రంగా నష్టపోతుంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు వెంటనే చేపట్టాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ సింహాలు సీమ గర్జనల పేరుతో, రౌండ్ టేబుల్ సమావేశాల పేరుతో, విలేకరుల సమావేశాల పేరుతో రాయలసీమ ప్రాంతంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ సింహాలు తెగ హడావుడి చేస్తున్నాయి. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి అదే అబద్ధాన్ని నమ్మించి అధికారంలోకి రావాలని పిచ్చి కలలు కంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. అబద్ధాల పునాదుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ప్రతి ఎన్నికకు ఏదో ఒక అబద్ధాన్ని ఎజెండాగా తీసుకుని ఆ ఎజెండాతో ఎన్నికలకు వెళ్ళి ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒక ఎన్నికో, 2 ఎన్నికలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు మీ అబద్ధాలు నమ్మారు ప్రజలు. మీ అబద్ధాలను నమ్మి మీరు ఏదో ఉద్ధరిస్తారని మీకు ఓటేసిన తర్వాత భవిష్యత్తులో మళ్ళీ మీ అబద్ధాలు నమ్ముతారని మీరు అనుకోవటం మూర్ఖత్వం. ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఉండరు అన్న విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తించుకోవాలని చెప్తున్నాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి 2020 మే 5వ తారీఖున ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. 3,889 కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచి ఆ రోజు ప్రభుత్వంలో మంత్రిగా, లోక్సభ పక్ష నేతగా జగన్ తర్వాత అంత పవర్ఫుల్ వ్యక్తులైన మీ పార్టీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ కంపెనీ అయిన PLR కంపెనీకి దోచిపెట్టేదానికి మే 5వ తారీఖు 2020 టెండర్లు పిలిచారు. అదే కంపెనీకి టెండర్లు ఇచ్చారు. PLR కంపెనీకి వాళ్ళు వర్కులు స్టార్ట్ చేశారు. 1000 కోట్ల రూపాయలు బిల్లులు కూడా చేసుకున్నారు. నారాయణఖేడ్లో ఒక అడ్వకేటు NGTకి వెళ్ళి అక్రమ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ కడుతుంది ఆపాలని ఒక అడ్వకేట్ వెళ్తే అదే కేసులో తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇంప్లీడ్ అయ్యి మే 2021లో ఆ ప్రాజెక్టుకు NGT స్టే ఇచ్చింది. మే 2021 NGT స్టే ఇచ్చిన కాపీ. NGT చాలా స్పష్టంగా ఆ రోజు టిల్ ద రిపోర్ట్ ఈజ్ సబ్మిటెడ్ అండ్ అప్లికేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ పెండింగ్ విత్ MOEF and CC is disposed of by them. The state of Andhra Pradesh is directed not proceed with any work on ground in the geese of preparation of DPR for the Rayalaseema lift irrigation scheme అని ఇచ్చింది. ఇప్పుడు ఈ వైకాపా గ్రామ సింహాలు అడుగుతున్నా, మీరు చదువుకున్నారో చదువుకోలేదో, తెలిసి అబద్ధాలు చెప్తున్నారో తెలియక అబద్ధాలు చెప్తున్నారో, ఎవరిని మభ్యపెట్టడానికి ఇట్లాంటి ప్రకటనలు చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ 2021 మే ఎవరు అధికారంలో ఉండారు అని అడుగుతున్నా. మీరు దోచుకోవడానికి ఒక టెండర్ పిలిచి మీ పార్టీ మీ క్యాబినెట్లో మంత్రిగా ఉండే కంపెనీకి ఆ టెండర్ ఇచ్చి అనుమతులు లేకుండా ప్రాజెక్టు కట్టి ఆ ప్రాజెక్టును మీరు అధికారంలో ఉన్నప్పుడే NGT ఆపేసిన NGT అనుమతులు లేకుండా కట్టి 1000 కోట్ల రూపాయలు మీ వాళ్ళకు దోచిపెట్టారే. ఎవరు 2021లో మీరు అధికారంలో ఉన్నప్పుడు NGT ట్రిబ్యునల్ మీకు వ్యతిరేకంగా తీర్పిచ్చి ప్రాజెక్ట్ ఆపేయమంటే అప్పటి వరకు మీరు దోచిపెట్టిన 1000 కోట్ల రూపాయలకు ఎవరు సమాధానం చెప్తారు? వాస్తవాలు ఈ విధంగా ఉంటే కూటమి ప్రభుత్వం వచ్చినాక ఏదో జరిగిపోయింది, కూటమి ప్రభుత్వమే మొత్తం రాయలసీమకు అన్యాయం చేసేస్తుందని ఊరు వాడ తగ యాగి చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొన్న వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో రాధాకృష్ణ గారు చెప్పినట్టు డూడు బసవన్న అంటే తలలోపద్దండి. వాస్తవాలు తెలుసుకోండి. ప్రజా జీవితంలో చాలా సంవత్సరాలుగా ఉండే నాయకులు ఉన్నారు మీ పార్టీలో. ఆ పదే అబద్ధాలు చెప్పి అబద్ధాలను నిజమని నమ్మించే ప్రయత్నం చేయొద్దండి. 2021లో NGT స్టే ఇస్తే మళ్ళా మీరు 3 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నారు కదా, ఒక్కసారైనా మళ్ళీ NGTకి మీరు కౌంటర్ దాఖలు చేసి మన రాష్ట్రము తరపున వాదనలు మీరు వినిపించారా అని అడుగుతున్నాం. కౌంటర్ దాఖలు చేశారా మీరు? అసలు వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులను కాపాడటానికి రోజుకు 1 కోటి రూపాయలు పెట్టి లాయర్లు పెట్టుకొని వాదించుకొని అరెస్ట్ కాకుండా కాపాడుకున్నారే. ఎవరైతే హత్య చేశారో హంతకులను కాపాడటానికి రోజు 1 కోటి రూపాయలు ఫీజులు ఇచ్చి లాయర్లు పెట్టుకున్నారే. రాయలసీమ ప్రాంతానికి ఈ ప్రాజెక్టు అత్యంత ఇంపార్టెంట్ అని మీరు ఈరోజు నోరు చించుకుంటున్నారు కదా, మరి అధికారంలో ఉన్నప్పుడు సమర్థవంతమైన లాయర్లు పెట్టి ఎందుకు వాదనలు వినిపించలేకపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అడుగుతున్నా. మీ బాబాయ్ హత్య కేసులో నిందితులు కాపాడటానికి సుప్రీంకోర్టుకు వెళ్తారు. మీ అక్రమాస్తుల కేసులో విచారణ రాకుండా చేయడానికి రోజు 1 కోటి రూపాయలు పెట్టి లాయర్లు పెట్టుకుంటారు. పుంగనూరులో, అంగలలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద 1000 మంది మీద అక్రమ కేసులు పెడితే కొంతమందికి ఆ కేసులో గౌరవ హైకోర్టు బెయిల్ ఇస్తే ఆ బెయిల్ రద్దు చేయడానికి రోజు 1 కోటి రూపాయలు పెట్టి లాయర్ను పెట్టారే. మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయారే. కక్ష సాధింపు రాజకీయాలకి, హంతకులను కాపాడటానికి, అక్రమాస్తుల కేసులో నీకు శిక్ష పడకుండా ఉండటానికి అంత పెద్ద లాయర్లు పెట్టి వాదించుకునే జగన్మోహన్ రెడ్డి మరి రాయలసీమకు ఊపిరి లాంటి ప్రాజెక్ట్ అని మీరు చెప్తున్నారు కదా, NGT స్టే ఇస్తే ఆ రోజు సమర్థవంతమైన వాదనలు ఎందుకు వినిపించలేకపోయారో సమాధానం చెప్పాలా. నువ్వు కేసీఆర్ ఇంటికి పోయి హైదరాబాద్ దమ్ బిర్యానీ తిని వచ్చావు.
ఇచ్చావు. ఆయన నీ దగ్గరకు వచ్చి మన బిర్యానీ తిని వెళ్ళాడు. మళ్ళా రాయలసీమ ప్రాంతంలో రోజా గారింటికి వెళ్ళి చేపల పులుసు బ్రహ్మాండంగా ఉందని చెప్పి వెళ్ళాడు. అంత గురు శిష్యుల బంధం కదా నిధి కేసీఆర్ది. మరి ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం దీనికి వ్యతిరేకంగా ఎన్జీటీకి వెళ్తుంటే మీ గురువుని ఎందుకు ఒప్పించుకోలేకపోయింది ఆ రోజు ప్రభుత్వం? సమాధానం చెప్పాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ప్రాజెక్టుల ముసుగులో కమిషన్లు దండుకోవడం తప్ప మీకు అనుకూలమైన వాళ్ళకు పిఎల్ఆర్ కంపెనీకి 3,800 కోట్లు ఇచ్చా, 1000 కోట్లు ఇచ్చేసావు, ఎన్జీటీ స్టే ఇచ్చింది. దాని భౌతికం ఏందో తెలియదు. ఇప్పుడు రాయలసీమకు నువ్వు ఏమి మంచి చేసావో చెప్పాలా. 5 సంవత్సరాలు 12 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టావు. రాయలసీమ ప్రాంతానికి ఎంత, రాయలసీమ ప్రాంతం ఇరిగేషన్ ప్రాజెక్టులకు 5 సంవత్సరాల్లో ఎంత డబ్బులు ఖర్చు పెట్టావా అంటే కేవలం 2,000 కోట్ల రూపాయలు నీ అసమధీయ కంపెనీలు టెండర్ల కోసం పిలిచావు తప్ప రాయలసీమ ప్రాంతానికి ఒక్క ఎకరా కన్నా అదనపు ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చిందా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అడుగుతున్నా. రాయలసీమ గురించి మాట్లాడే అర్హత మీకుందా? ఆవులపల్లి రిజర్వాయర్ ఎన్జీటీ అనుమతులు లేవు దానికి. ఆవులపల్లి రిజర్వాయర్, నేతికుంటపల్లి 3 ప్రాజెక్టులు పిలుస్తారు. ముదివేడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ 2,260 కోట్లతో 3 ప్రాజెక్టులకు టెండర్లు పిలిచి ఫిబ్రవరి 9వ తారీఖున 2020 వర్కులు స్టార్ట్ చేసేస్తారు. 2023లో ఎన్జీటీ స్టే ఇస్తుంది. స్టే ఇవ్వటమే కాకుండా మా అనుమతులు లేకుండా మీరు ప్రాజెక్టులు కట్టారని 100 కోట్లు జరిమానా కట్టమని చెప్పి ఆ రోజు కోర్టు ఎన్జీటీ చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి మీ అసమ్మధీయ కంపెనీలకు వర్కులు ఇచ్చుకోవడం తప్ప అనుమతులు లేకుండా రాయలసీమకు 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టిందో ఈ రోజు రాయలసీమలో ఊరు వాడా తిరుగుతుండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ సింహాలను అడుగుతున్నా, మీకు సిగ్గుంటే దీని మీద చర్చిద్దాం రండి. తాడేపల్లిలో కూర్చున్నాం. రాయలసీమ ప్రాంతంలో ఉండే తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు అందరం వస్తాం. తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీలో ఉండే వాళ్ళు అందరం వస్తాం. మీ దగ్గర ఉండే మాజీ ప్రజాప్రతినిధులు రండి. సాక్షి ఆఫీసులో అయినా కూర్చున్నాం, తాడేపల్లి అయినా కూర్చున్నాం. మీ 5 సంవత్సరాల్లో మీరెంత ఖర్చు పెట్టారు? 14 నుంచి 19 దాకా, ఇప్పుడు 24 నుంచి ఇప్పటి వరకు మేము ఎంత ఖర్చు పెట్టామో మేము లెక్కలతో వస్తాం. ఆ రోజు 5 సంవత్సరాల్లో 12,000 కోట్ల రూపాయలు రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద తెలుగుదేశం ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఈ 20 నెలల కాలంలో 8,000 కోట్ల రూపాయలు రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద తెలుగుదేశం ప్రభుత్వం ఖర్చు పెట్టింది. అది తెలుగుదేశం పార్టీకి ఉండే చిత్తశుద్ధి రాయలసీమ పైన. 20 నెలల కాలంలో 3,900 కోట్లు 1,700 క్యూసెక్కులు కెపాసిటీ ఉంటే హెచ్ఎన్ఎస్ఎస్కి దాన్ని 3,500 క్యూసెక్కుల కెపాసిటీకి పెంచి మేము వచ్చిన తర్వాత 60 టీఎంసీల నీళ్లు రాయలసీమ ప్రాంతానికి తీసుకెళ్ళాం. ఇది ఒక చరిత్ర. మీరు ఒక్క టీఎంసీ నీళ్ళని అదనంగా తీసుకెళ్లారా రాయలసీమ ప్రాంతానికి అని అడుగుతున్నాం హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా. కుప్పంకి రండి. మీ కళ్ళు ఉండి చూడలేకపోతే, మీకు కనపడకపోతే, అవాస్తవాలు ప్రచారం మీరు చేయకూడదు అనుకుంటే రండి. కుప్పంకి రండి, పుంగనూరుకు రండి, పలమనేరుకు రండి. ఎన్ని చెరువులు నిండా ఎంతమంది రైతులు ఆనందంగా ఉన్నారో మేము చూపిస్తాం. అనునిత్యం రాయలసీమ ప్రాంతం మీద మీరేదో రాయలసీమకు ఛాంపియన్లు అయినట్టు, రాయలసీమకు మీరే ఏదో చేసేసినట్టు అబద్ధాలను ప్రచారం చేయటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మానుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నీ పులివెందలకు ఆనుకొని నీ ఇసుక మాఫియా వల్ల, మీరు ఇసుక తోడేయటం వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల అన్నమయ్య డ్యామ్ కొట్టుకొని పోతే 39 మంది ప్రాణాలు కోల్పోతే, ఊర్లు కొట్టుకొని పోతే, వేలాది ఆవులు కొట్టుకొని పోతే, వాళ్ళకి జీవనోపాధి పోతే ఒక్కరికన్నా ₹1 సహాయం చేసిందా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అని అడుగుతున్నాం. ఒక్కరికన్నా ₹1. ఇల్లు కొట్టుకొని పోయేలకు నువ్వు ఆ తర్వాత 2.5 సంవత్సరం అధికారంలో ఉన్నావు. ఒక ఇల్లున్నా నిర్మించి ఇచ్చింది ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అడుగుతున్నాం. అన్నమయ్య డ్యామ్ కొట్టుకొని పోతే మళ్ళీ నీ 2.5 సంవత్సరాల కాలంలో మళ్ళీ డిపిఆర్ రెడీ చేసి టెండర్లన్నా పిలిచే ప్రయత్నం చేసావా? ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకపోతే నేను అడుగుతున్నాం. నీకెక్కడుందయా రాయలసీమ మీద చిత్తశుద్ధి? రాయలసీమ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు చిత్తశుద్ధి ఉందా? ఈ రోజు రోడ్డెక్కి మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిలేని మాజీ ప్రజాప్రతినిధులు. మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, మీకు సిగ్గుంటే అడగాల్సింది కూటమి ప్రభుత్వాన్ని కాదు, మమ్మల్ని ఎందుకు మా ప్రజల దృష్టిలో దోషులుగా నిలబెట్టావు, రాయలసీమ ప్రాంతానికి ఎందుకు అన్యాయం చేశావని పొయ్యి మీ జగన్ రెడ్డి కాళ్ళను పట్టుకొని నిలదేయండి. అప్పుడైనా మీ జగన్ రెడ్డికి సిగ్గు వస్తుందేమో అడగండి. అడగాల్సింది కూటమి ప్రభుత్వాన్ని కాదు, మీ జగన్మోహన్ రెడ్డిని అడగాల. రాయలసీమకు అడుగడుగున అన్యాయం, నిర్లక్ష్యం చేసి కేవలం ఆయన కమిషన్లు వచ్చే ప్రాజెక్టులపైనే దృష్టి పెట్టి రాయలసీమను అన్యాయం చేసింది 50 సంవత్సరాలు ఎన్నికి తీసుకెళ్ళింది ఆ 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఇది తప్పనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడికైనా, మీరు ఎక్కడైనా చెప్పండి, మీరు ఏ వేదికైనా చెప్పండి, రాయలసీమ ప్రాంతంలో ఉండే
కూటమి శాసనసభ్యులు, మంత్రులు, పాలిట్ బ్యూరో సభ్యులు అందరం వస్తాం. Please share, like and subscribe R24 Telugu YouTube channel.